వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగుల సాధారణ బదిలీలు వీరికి మినహాయింపు, నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం, సేకరించుకోవాల్సిన ధ్రువపత్రాలు ఇవే అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల బదిలీలు మినహాయింపులకు నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఉద్యోగుల బదిలీల మినహాయింపు అంశంలో ప్రభుత్వ నిబంధనలు, సేకరించాల్సిన ధ్రువపత్రాలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ. అవేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. మార్చి 15 నుంచి జూన్ 2 వరకు నిషేధాన్ని సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన వారికి మార్పు తప్పనిసరిని ఆ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. జూన్ 2వ తేదీ వరకు బదిలీలపై నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జూన్ 3 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ నెలాఖరు నాటికి ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. 5 ఏళ్లు పూర్తి కాని ఉద్యోగులు కూడా అభ్యర్థనపై బదిలీకి అర్హులే. అలాగే 2026 మే 31 లోపు రిటైర్ అయ్యే వారికి బదిలీ ఉండదు. వారిని విజ్ఞప్తిపై లేదా పరిపాలనాపరమైన కారణాలతో బదిలీ చేయొచ్చని ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పుడు వాటిని గురించి తెలుసుకుందాం. బదిలీల్లో వారికి ప్రాధాన్యం. బదిలీ కోసం ఒక స్టేషన్లో అన్ని కేటర్లలో పనిచేసిన కాలాన్ని పరిగణిస్తారని ఉత్తర్వుల్లో తెలిపింది. అంటే ఉద్యోగి పనిచేసిన నగరం, పట్టణం, గ్రామంగా పరిగణిస్తారు, కానీ కార్యాలయము, సంస్థను పరిగణలోనికి తీసుకోరని స్పష్టం చేసింది. బదిలీలో దృష్టి సమస్యలున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. మానసిక వైకల్యం గల పిల్లలున్న ఉద్యోగులు సంబంధిత వైద్య సదుపాయాలున్న స్టేషన్కు బదిలీ అడిగితే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు పైగా పనిచేసిన వారికి, 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగి భాగస్వామి, వారిపై ఆధారపడిన పిల్లల్లో ఎవరికైనా క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే ఆ వైద్య సదుపాయాలున్న చోటకు బదిలీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కారుణ్య నియామకం కింద నియమితులైన వితంతు మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం తమ జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో అయితే తెలిపింది. ఈ విధంగా ప్రభుత్వం సాధారణ బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.